కొల్లేరు సమస్యలపై ప్రశ్నించడం, ఈ ప్రాంతంలో కొల్లేటి బిడ్డగా ప్రతి ఒక్కరికి హక్కు ఉందని కైకలూరు మాజీ శాసనసభ్యులు, ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు అన్నారు. కొల్లేరు గ్రామాలైన నత్తగొల్లపాడు గ్రామ సర్పంచ్ ముంగర రామకృష్ణంరాజును కొంతమంది వ్యక్తులు ఇంట్లోకి దూరి సర్పంచ్పై దాడి చేసి హత్యాయత్నం చేయబోగా వీరిని కైకలూరులో ఉన్న విజయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న నేపథ్యంలో దూలం నాగేశ్వరరావు ఆసుపత్రిని సందర్శించి పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొల్లేరు పెద్ద అనే ముసుగులో ఉన్న ఒక వ్యక్తి స్థానిక నాయకుల అండదండ చూసుకొని రామకృష్ణ కుటుంబంపై దాడి చేయించారని అన్నారు. ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ స్పందించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుని బాధితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కైకలూరు మండల పార్టీ అధ్యక్షులు సింగంశెట్టి రాజాబాబు, జిల్లా యాక్టివ్ సెక్రటరీ జై మంగళకాసులు, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. చాలా ఎవరు తప్పు చేసినా వదలరు ఎస్పీ గారు రాజకీయ పార్టీని చూడటం, ఎవరు తప్పు చేస్తున్నారు, ఎక్కడైనా తప్పు ఉందంటే అది వెంటనే వాళ్ళకి శిక్ష పడేలా చూస్తాడు ఎస్పీ గారు. చాలా మంచి ఆయన ఎస్పీ గారు. ఈ రాజకీయ పార్టీతో ఆయన సంబంధం లేదు. కంప్లైంట్ ఇచ్చి ఒకసారి ఎస్పీ గారిని కలవండి వెళ్ళి, ఓకేనా? దాని గురించి నేను కొన్ని ఆధారం చేసుకుని వాటిలో చెట్టు ముందు అల్లకరిస్తారన్నారు కదా, అట్లా చేసిస్తారన్నారు. ఇక్కడ 2 సంవత్సరాలు అయింది, ఇంకా ఇవ్వట్లేదే. యేసు పెద్దలకు ఫోన్ చేసి ఆయన మీరు చంపేస్తారా, నేను చంపేనా, ఎమ్మెల్యే మనుషులు చేత చంపేనా అని చెప్పి మా గ్రామ పెద్దలకు ఫోన్ చేసేటండి. అయితే మా గ్రామ పెద్దలు ఒక మీటింగ్ పెట్టి నేను ఎప్పుడు తిరుగుతానని చూస్తున్నారండి. రాత్రి అత్తగారికి వెళ్ళి రాత్రి వచ్చానండి. వాళ్ళు 11-12 గంటలకి ఎవరు తిరిగిపోకుండా వచ్చేద్దామంటే ఎస్ఐ ఫోన్ చేశారండి, ఈయన రాంబాబు గారికి. నీ ఫోన్ నేను ఎత్తాలా, నేను పట్టించుకోవాలా, వాళ్ళు సావు దొరికితే సావు. ఎస్ఐ రాంబాబు అండి.